ఆగస్టులో శ్రీలంకతో జరగనున్న రాబోయే 2 టెస్టుల మ్యాచ్ల సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ మంగళవారం 15 మంది సభ్యులతో కూడిన భారత టెస్టు జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక ద్వైపాక్షిక సిరీస్కు యువ సంచలనం శుభమన్ గిల్ కెప్టెన్గా ఎంపిక కాగా, అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు. ఈ సిరీస్ కోసం భారత జట్టు ఆగస్టు 15న గాలే వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ఆగస్టు 23న కొలంబో వేదికగా రెండో టెస్ట్ జరగనుంది. ఈ టెస్ట్ సిరీస్కు ముందు శ్రీలంక వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు భారత ఆటగాళ్లు కొలంబోలో ఒక 4 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడనున్నారు. అజిత్ అగాకర్ నేతృత్వంలోని సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ సమతుల్యమైన జట్టును ఖరారు చేసింది. జట్టు ఎంపికలో ఆసక్తికరమైన మార్పులు జరిగాయి. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మునుపటి సిరీస్లో విశ్రాంతి తీసుకున్న సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా విరామం తర్వాత మళ్లీ భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేశాడు. అతని రాకతో జట్టు స్పిన్, బ్యాటింగ్ విభాగాలకు మరింత బలం చేకూరింది. మరోవైపు యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ తొలి టెస్టు మ్యాచ్కు అందుబాటులో లేకపోవడంతో 33 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్కు సెలెక్టర్లు ఊహించని విధంగా తొలిసారిగా జాతీయ జట్టులోకి అవకాశం కల్పించారు. దేశవాళీ క్రికెట్లో అతని అద్భుత ప్రదర్శన ఈ ఎంపికకు ప్రధాన కారణం. జట్టులో కొన్ని ఫిట్నెస్ సమస్యలు కూడా ఉన్నాయని బీసీసీఐ వెల్లడించింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ బూమ్రా, యువ టాలెంటెడ్ బ్యాటర్ సాయి సుదర్శన్లను ఈ 15 మంది సభ్యుల్లో స్క్వాడ్లో ఎంపిక చేసినప్పటికీ వారిద్దరూ ఆడేది బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అందించే ఫిట్నెస్ క్లియరెన్స్పై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఇక బ్యాటింగ్ విభాగంలో యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్ లాంటి యువ ఆటగాళ్లు తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. వికెట్ కీపింగ్ విభాగంలో రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్లు ఎంపికయ్యారు. బౌలింగ్ విభాగంలో ఫేస్ అటాక్కు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ నడిపించనున్నారు. స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజాకు తోడుగా కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ బాధ్యతలు పంచుకోనున్నారు. టెస్టుల్లో భారత జట్టుకు దీర్ఘకాలిక కెప్టెన్గా తన సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు శుభమన్ గిల్కు ఈ సిరీస్ ఎంతో కీలకంగా కానుంది. ఇక బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టును చూస్తే శుభమన్ గిల్ కెప్టెన్, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ వికెట్ కీపర్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్ ఉన్నారు. ఇక భారత్ తరపున సారాంశ్ జైన్ రూపంలో దేశవాళీ సీనియర్ క్రికెట్ అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్కు గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో మధ్యప్రదేశ్ ఆల్రౌండర్ సారాంశ్ జైన్ను బీసీసీఐ ఎంపిక చేసింది. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన సారాంశ్ జైన్ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్గా బరుకులు కూడా చాలించగల సమర్థుడు. దీంతో లంకతో సిరీస్లో సారాంశ్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వయసు కూడా దీనికి మరొక ప్రధాన కారణం. 33 ఏళ్ల వయసులో జాతీయ జట్టుకు ఎంపికైన సారాంశ్ 2014లో మధ్యప్రదేశ్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి మధ్యప్రదేశ్కు ప్రధాన ఆటగాడిగా మారిపోయిన సారాంశ్ ఆ తర్వాత సెంట్రల్ జోన్తో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియా కూడా ప్రాతినిధ్యం వహించాడు. స్పిన్ బౌలర్ అయిన సారాంశ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 181 వికెట్లతో పాటు 2223 పరుగులు సాధించాడు. సారాంశ్ జైన్ తండ్రి సుబోధ్ జైన్ కూడా క్రికెటరే. మధ్యప్రదేశ్ తరపున రంజీ ట్రోఫీలో ఆడారు. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన సుబోధ్ జైన్ 9 మ్యాచ్ల్లో మధ్యప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించారు. ఇక సారాంశ్ దేశవాళీ సీనియర్ కోచ్ చంద్రకాంత్ పండిట్ వద్ద శిక్షణ పొంది ఆటలో మరింత రాటుదేలాడు. 2022లో తొలిసారి రంజీ ట్రోఫీ గెలిచిన మధ్యప్రదేశ్ జట్టులో సారాంశ్ జైన్ సభ్యుడిగా ఉన్నాడు. చెన్నై వేదికగా ముంబైతో జరిగిన రంజీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్లో కీలక ఆఫ్ సెంచరీ చేయడంతో పాటు 2 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇటీవల శ్రీలంక ఏతో జరిగిన రెండో అనధికార టెస్టులో సారాంశ్ జైన్ రాణించాడు. బ్యాట్తో 70 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో 6 వికెట్లు తీసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతోనే సెలెక్టర్ల దృష్టిలో పడిన సారాంశ్ తాజాగా సుందర్ స్థానంలో లంకతో సిరీస్కు ఎంపికయ్యాడు. ఇక తొడకండరాల గాయం నుంచి కోలుకుంటున్న ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ రెండో టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వెల్లడించింది. తెలుగుదేశం నితీష్ కుమార్ రెడ్డి ఊసే బీసీసీఐ ఎత్తకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఐర్లాండ్ పర్యటన ముందు నితీష్ కుమార్ రెడ్డి తొంటి గాయంతో జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక రుతురాజ్ గైక్వాడ్తో పాటు సర్ఫరాజ్ ఖాన్ మరోసారి సెలెక్టర్లు మొండిచేయి చూపించారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027లో భాగంగా ఆగస్టు 15 నుంచి ఈ 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు గాలే వేదికగా జరగనుండగా రెండో టెస్ట్ ఆగస్టు 23న కొలంబోలో మొదలవనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ సిరీస్ గెలవడం భారత్కు చాలా కీలకం. ఇక భారత జట్టుకు ప్రధాన ప్లస్ పాయింట్ ఏంటంటే స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి రావడం.
టెన్నిస్ ఎల్బో గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్న జడేజా ఎంపిక అందుబాటులోకి వచ్చాడు. లంకలోని స్పిన్ పిచ్లపై జడేజా బ్యాటింగ్, బౌలింగ్ అనుభవం భారత్కు చాలా పెద్ద బలంగా మారనుంది. ఇక బ్యాటింగ్ విభాగంలో చూస్తే ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ని ప్రారంభించే అవకాశాలున్నాయి. కెప్టెన్ శుభ్మన్ గిల్ మిడిల్ ఆర్డర్లో బాధ్యతను భుజాన వేసుకొనున్నాడు. యంగ్ ప్లేయర్లు సాయి సుదర్శన్ ఫిట్నెస్పై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఆయన స్థానంలో దేవదత్ పడికల్కు అవకాశం లభించవచ్చు. ఇక వికెట్ కీపర్గా రిషబ్ పంత్ మొదటి ఛాయిస్గా ఉండగా బ్యాకప్గా ధ్రువ్ జురెల్ ఎంపిక కావడం దాదాపుగా ఖాయమే. శ్రీలంకలో మ్యాచ్లు అనగానే స్పిన్నర్లదే హవా. అందుకే జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్ కూడా స్పిన్ అస్త్రాలుగా బరిలోకి దిగనున్నారు. వీరికి తోడుగా రీసెంట్గా శ్రీలంక ఏ జట్టుపై అటు బంతితో ఇటు బ్యాట్తో అద్భుతంగా రాణించిన సారాం జైన్ కూడా జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మానవ్ సుతార్ కూడా సెలెక్టర్ల రేసులో ఉన్నాడు. ప్రస్తుతం భారత క్రికెట్ బోర్డు ముందున్న అతిపెద్ద సవాల్ కీలక ఆటగాళ్లు గాయాలే. ఫాస్ట్ బౌలింగ్ సంచలనం బుమ్రా మోకాలి గాయంతో బాధపడుతూ ఉండడంతో మెడికల్ రిపోర్ట్ ఆధారంగానే అతని ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నారు. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా తొడకొండరాల గాయం నుంచి కోలుకుంటున్నందున అతను మొదటి టెస్టులోకి అందుబాటులో ఉండడం కష్టమేనని తెలిపారు. మరోవైపు పేసర్లు హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డిలు కూడా గాయాల కారణంగా ఇప్పటికే ఈ సిరీస్కు దూరమయ్యారు. ఏదేమైనా శుభ్మన్ గిల్ కెప్టెన్సీలోని యంగ్ టీమిండియా లంక గడ్డపై జెండా పాతాలని పట్టుదలగా ఉంది. ఇక భారత జట్టులో ఇప్పటికే ఉన్న ప్రధాన ఆటగాళ్లపై సెలెక్టర్లు పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి కీలక ఆటగాళ్లు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. వికెట్ కీపర్ బ్యాకప్గా ధ్రువ్ జురెల్కు మరోసారి అవకాశం లభించింది. అదనపు బలం కోసం దేవదత్ పడికల్, మానవ్ సుతార్, గుర్నూర్ బాలను కూడా జట్టులోకి తీసుకున్నారు. వీరంతా దేశవాళీ క్రికెట్లో నిలకడైన ప్రదర్శన కనపరచడంతో సెలెక్టర్ దృష్టిని ఆకర్షించారు. అయితే స్టార్ పేసర్ బుమ్రా, యువ బ్యాటర్ సాయి సుదర్శన్ ఎంపిక ఫిట్నెస్ క్లియరెన్స్ పై ఆధారపడి ఉంటుంది. ఇక శ్రీలంక పర్యటనకు ముందు భారత జట్టు ఆగస్టు 7 నుంచి కొలంబోలో 4 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ద్వారా ఆటగాళ్లు శ్రీలంక పరిస్థితులకు అలవాటు పడే అవకాశం ఉంటుంది. తొలి టెస్టు మ్యాచ్ ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. రెండో టెస్టు మ్యాచ్ ఆగస్టు 23 నుంచి కొలంబోలోని ఎస్ఎస్సి స్టేడియంలో జరగనుంది. శ్రీలంకలో స్పిన్ అనుకూలంగా పరిస్థితులు ఉండడంతో జడేజా, కుల్దీప్ యాదవ్ వంటి స్పిన్నర్లపై భారీ అంచనాలున్నాయి. అదే సమయంలో యువ ఆటగాళ్లకు ఇది తమ ప్రతిభను నేర్పించుకునేందుకు కీలక అవకాశంగా మారనుంది. మరి శ్రీలంక మీద 2 టెస్టుల సిరీస్ను గెలిచి పాయింట్ల పట్టికలో టీమిండియా పైకి ఎగబాగుతుందేమో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.